హలో గైస్, ఈ వీడియోలో మనం కొన్ని రెగ్యులర్గా అడుగుతున్న స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. చాలామంది కొన్ని స్టాక్స్ గురించి అడుగుతున్నారు, లైక్ CDSL. CDSL కంటిన్యూస్గా కరెక్ట్ అయింది కదా, ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే అదాని విల్మర్ కంటిన్యూస్గా ఫాలో అయిన తర్వాత ఈరోజు కొంత అప్సైడ్ మొమెంటం కనిపించింది. ప్రస్తుతం ఈ స్టాక్ని హోల్డ్ చేయాలా లేదా ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. అదాని విల్మర్ గురించి కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే కొన్ని స్టాక్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి, లైక్ JublFoods కానివ్వండి, ఇన్ఫోఎడ్జ్, Naukri.com కానివ్వండి, laxmiOrganics కానివ్వండి, ఇవి ఫాలో అవుతున్నాయి అనమాట. ఈ స్టాక్స్ గురించి రెగ్యులర్గా అడుగుతున్నారు. ఆ స్టాక్స్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని స్టాక్స్ గురించి రెగ్యులర్గా అడుగుతున్నారు. అది డిస్కస్ చేసే ముందు ప్రస్తుతం మీరు మార్కెట్ కండిషన్ అర్థం చేసుకున్నట్టయితే కనుక అబ్జర్వ్ చేసినట్టయితే కనుక మార్కెట్ని రీసెంట్ టైమ్స్లో మేజర్ లార్జ్ క్యాప్ స్టాక్స్ అన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. లైక్ మీరు ఎప్పుడైతే HDFC బ్యాంక్ అలాగే HDFC లిమిటెడ్ ఆ రెండింటి మర్జర్ అనౌన్స్మెంట్ వచ్చిందో HDFC బ్యాంక్ అలాగే HDFC లిమిటెడ్ రెండు కూడా హెవీగా కరెక్ట్ అయ్యాయి అనమాట. ఆ టైంలో రిలయన్స్ కొంచెం మార్కెట్ హెవీగా ఫాలో అవ్వకుండా రిలయన్స్ కొంచెం అప్సైడ్ మూమెంటం ఇచ్చి ఆపిందనమాట. బట్ ఇప్పుడు ప్రస్తుతం అబ్జర్వ్ చేస్తే కనుక ఈవెన్ రిలయన్స్ కూడా 2750 2800 నుంచి కంటిన్యూస్గా కరెక్ట్ అయ్యి 2450 అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. మేజర్ లార్జ్ క్యాప్ స్టాక్స్ అన్నీ కూడా ఫాలో అవుతున్నాయి అనమాట. HDFC బ్యాంక్, HDFC లిమిటెడ్, రిలయన్స్, ఆ తర్వాత యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, SBI, ఆల్ లార్జ్ క్యాప్ టాప్ 10 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కరెక్ట్ అయ్యాయి. ఆ తర్వాత మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే లాస్ట్ 2-3 డేస్ 4 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తుంటే కనుక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో కూడా హెవీగా కరెక్షన్ స్టార్ట్ అయింది. అన్నీ కూడా 5%, 8%, 10% కరెక్ట్ అవుతున్నాయి. ఇది మనకి ఇండికేషన్ ఏంటి అంటే కనుక మార్కెట్లో హెవీ సెల్లింగ్ జరుగుతుంది. మార్కెట్లో క్రాష్ రాబోయే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇటువంటి టైంలో మీరు ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మాత్రమే మంచి కంపెనీస్లో స్మాల్ క్వాంటిటీస్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. షార్ట్ టర్మ్ కానీ స్వింగ్ ట్రేడింగ్ కానివ్వండి ప్రస్తుతం అయితే ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఏదైనా స్టాక్లో షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక వన్స్ చేసిన తర్వాత ఆ స్టాక్ కనుక పడడం స్టార్ట్ అయితే కనుక మీరు లాసెస్లో వాటిని 6 months 8 months హోల్డ్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ కొన్ని స్టాక్స్ ఒకవేళ హై లెవెల్స్ దగ్గర బై చేస్తుంటే కనుక హెవీ లాసెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. అందువల్ల ఇప్పుడు స్వింగ్ ట్రేడింగ్కి 1 month కోసం కానివ్వండి, లేకపోతే ఒక 6 months 3 months కోసం కానివ్వండి. ప్రస్తుతం అయితే ఇన్వెస్ట్మెంట్ అనేది అంత మంచిది కాదు ఫ్రెండ్స్. మీరు లాంగ్ టర్మ్ వ్యూ మినిమం 3 years అయితే కనుక మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని మీ పోర్ట్ఫోలియోలో ఏవైతే స్టాక్స్ 25% 30% కరెక్ట్ అయ్యాయో దాంట్లో కొంత క్వాంటిటీ మీ దగ్గర క్యాష్ ఉంటే కనుక యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం కొన్ని చాలామంది రెగ్యులర్గా అడుగుతున్న స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి CDSL ఫ్రెండ్స్. CDSL మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 1700 రూపీస్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా పడింది. ప్రస్తుతం మీరు ట్రెండ్ అబ్జర్వ్ చేస్తే కనుక షార్ట్ ఫాల్ ఫ్రెండ్స్. షార్ట్ ఫాల్ 1100 రూపీస్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఇంత షార్ప్ ఫాల్ పడుతున్నప్పుడు ఇంకా కూడా బేరిష్ ట్రెండ్ ఉండే ఛాన్స్ హెవీగా ఉంటాయి. చాలామంది అడుగుతున్నారు CDSL షేర్లో లాంగ్ టర్మ్ కోసం అయితే కనుక యాడ్ చేసుకోవచ్చా అని. లాంగ్ టర్మ్కి CDSL షేర్ చాలా మంచిది ఫ్రెండ్స్. మంచి సపోర్ట్ లెవెల్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ 1000 లెవెల్ దగ్గర చాలా టైం సస్టైన్ అయింది ఫ్రెండ్స్. ఒక 1 month కూడా ఆ లెవెల్ దగ్గర సస్టైన్ అయ్యి వన్స్ అది బ్రేక్ అయ్యి రీటెస్ట్ అయ్యి ఆల్మోస్ట్ మనకి 600 పాయింట్స్ దాకా పైకి వెళ్ళింది. ప్రస్తుతం స్టాక్ అదే లెవెల్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడుతుంది. నియర్ బై సపోర్ట్ CDSLకి ఏంటి అంటే ఇంకా 1000 రూపీస్ అరౌండ్గా మనకి నియర్ బై సపోర్ట్. అలా అని చెప్పేసి 1000 రాగానే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయకండి. 1000 దగ్గర కొంత సపోర్ట్ తీసుకొని కొంత రివర్సల్ వచ్చిన తర్వాత 1 or 2 days కొంత పైకి వెళ్ళి ఆ టైంలో మార్కెట్ కూడా కొంత పాజిటివ్ ఉంటే అప్పుడు కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. 1000 సపోర్ట్ చెప్పాం కదా అని చెప్పి ఇది బ్రేక్ అవుదా అంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ బేరిష్నెస్ ఉన్నప్పుడు అన్ని స్టాక్స్ కూడా ఫాలో అవుతూనే ఉంటాయి అనమాట. మేజర్ సపోర్ట్స్ కూడా బ్రేక్ అయిపోతాయి. అందువల్ల మీరు ఏం చేస్తారంటే 1000 లెవెల్ దగ్గర ఏమైనా కొంత రివర్సల్ కనిపించి ఆ టైంలో మార్కెట్ స్లైట్గా ఏమైనా పాజిటివ్ ఉంటే కనుక అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది మన ఫస్ట్ స్టాక్. చాలామంది CDSL గురించి అడిగారు, బట్ మీరు అబ్జర్వ్ చేయండి CDSL మనకి మార్కెట్ క్రాష్ కాకముందు అబ్జర్వ్ చేస్తే కనుక 250 రూపీస్ దగ్గర దొరికేది ఫ్రెండ్స్. ఒక 250 రూపీస్ స్టాక్ కాస్త మార్కెట్ క్రాష్ అక్కడి నుంచి కూడా
ఆల్మోస్ట్ 1700 రూపీస్ దాకా వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 4x 5x 6x రిటర్న్స్ ఆల్మోస్ట్ ఇచ్చిందనమాట. సో అందువల్ల మీరు ఏం చేస్తారంటే కనుక స్మాల్ క్వాంటిటీస్ మాత్రమే యాడ్ చేసుకోండి. సో హెవీ కరెక్షన్లో ఉంది. సో 1000 లెవెల్ దగ్గర ఏమైనా కొంత రివర్స్లో వస్తే కనుక యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ చాలామంది అదానీ విల్మర్ గురించి అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో అదానీ విల్మర్ మనం ఆల్రెడీ స్టాక్ గురించి లాంగ్ టర్మ్కి అయితే చాలా మంచి కంపెనీ అని డిస్కస్ చేసాం. అరౌండ్ 400 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు ఒక స్పెషల్ వీడియో అనేది దీని గురించి డిస్కస్ చేసాం. అక్కడి నుంచి కూడా ఆల్మోస్ట్ ఇది 800 830 దాకా కూడా వెళ్ళింది. సో 100% రిటర్న్స్ వితిన్ 1.5 మంత్లోనే ఇచ్చింది. ఆ తర్వాత ప్రస్తుతం హెవీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అక్కడి నుంచి కంటిన్యూస్గా లాస్ట్ 3 days సో లోవర్ సర్క్యూట్స్ టచ్ చేసింది. ఎవ్రీడే 5% లోవర్ సర్క్యూట్ టచ్ చేసింది. ఈరోజు కొంచెం పైకి వెళ్ళి అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయిందనమాట. సో ఒకవేళ మీరు కనుక ఈ స్టాక్లో 400 దగ్గర 430 దగ్గర 500 దగ్గర ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక సో మీరు మంచి ప్రాఫిట్స్ షార్ట్ పీరియడ్ కోసం ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక రేపు కానీ ఎల్లుండి కానీ సో స్టాక్ పైకి వెళ్తుంటే బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవడం బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ అనేది నెగిటివ్ ఉంది కాబట్టి ప్రస్తుతం మనం ఏం చేయాలంటే కనుక మంచి స్టాక్స్ ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసి షార్ట్ పీరియడ్ కోసం ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక సో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. లేదు మీరు 400 430 450 లెవెల్స్ దగ్గర లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక ప్రస్తుతం ఏవైతే మూమెంటం ఉందో దాని గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ఫాల్ అయితే ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. సో నాట్ ఏ ప్రాబ్లం. బట్ షార్ట్ పీరియడ్కి ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక సో చాలామంది నన్ను అడిగారు లోవర్ సర్క్యూట్స్ టచ్ అవుతున్నాయి ఏ విధంగా ఎగ్జిట్ అవ్వాలని. సో అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఈరోజు కొంచెం పైకి వెళ్ళింది, రేపు ఏమైనా కొంత పైకి వెళ్తుంటే ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వడం బెటర్ ఫ్రెండ్స్. సో ఇది అదానీ విల్మర్ షేర్ గురించి అనమాట. అలాగే జూబ్లియన్ ఫుడ్ వర్క్స్ గురించి కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. రీసెంట్గా ఈ స్టాక్ స్ప్లిట్ అనేది జరిగింది, షేర్ స్ప్లిట్ జరిగింది. సో ఎప్పుడు కూడా ఏదైనా కంపెనీ షేర్ స్ప్లిట్ జరిగిన తర్వాత స్టాక్ అనేది సైడ్ వేస్ వెళ్ళి అక్కడి నుంచి క్రాష్ అవుతుంది ఫ్రెండ్స్. ప్రస్తుతం మార్కెట్ పడుతుంది కాబట్టి ఈ స్టాక్ హెవీగా ఫాల్ అయింది. బట్ జనరల్ కేసెస్లో ఎప్పుడు కూడా షేర్ స్ప్లిట్ జరిగిన తర్వాత ఏదర్ స్టాక్ సైడ్ వేస్ వెళ్ళిపోతుంది 2-3 months. ఆ తర్వాత కొంత ఫాల్ అవ్వడం కానీ లేదా స్లైడ్గా అప్ సైడ్కి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో మ్యాక్సిమం సైడ్ వేస్ నుంచి కింద పడే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. 2-3-4 months తర్వాత స్టాక్లో మొమెంటం వస్తుందన్నమాట. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతుంటాయి అందువల్ల. సో ఆ విధంగా జరుగుతుంది. అందువల్ల మీరు ఏం చేస్తారంటే కనుక సో జూబ్లియన్ ఫుడ్ వర్క్స్లో ప్రస్తుతం అయితే కనుక ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవడం అంత మంచిది కాదు. ఇంకా కూడా పడే ఛాన్స్ ఉంది. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 500 ఏదైతే మేజర్ సపోర్ట్ కింద యాక్ట్ చేసిందో సో అది కూడా బ్రేక్ అయింది. లాస్ట్ 3 days నుంచి కంటిన్యూస్గా పడుతుంది. ఒకవేళ ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ సైడ్ ఆలోచిద్దాం అనుకుంటే కనుక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక 400 బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే 400 390 నుంచి 400 లెవెల్ ఏదైతే ఉందో ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. ఆ తర్వాత అది బ్రేక్ అయింది. సో అంటే ప్రీవియస్ లెవెల్స్ అప్పుడు బట్ ఇప్పుడు షేర్ స్ప్లిట్ కాబట్టి ఆ ప్రైజెస్ దగ్గర దొరుకుతున్నాయి. సో 400 390 నుంచి 400 లెవెల్స్ కొంచెం మంచి లెవెల్స్ అనమాట. లేదా మంచి రివర్సల్ వచ్చిన తర్వాతైనా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. జనరల్గా అయితే స్టాక్ స్ప్లిట్ జరిగిన తర్వాత స్టాక్ ఎప్పుడు సైడ్ వేస్ టు డౌన్ ట్రెండ్ ఉంటుంది. అందువల్ల ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ వెంటనే చేయడం అంత మంచిది కాదనమాట. సో ఇది జూబ్లియన్ ఫుడ్ వర్క్స్ గురించి. అలాగే Naukri.com. సో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఇన్ఫోఎడ్జ్ గురించి చెప్పండి, కంటిన్యూస్గా ఫాలో అవుతుందని. సో ఇన్ఫోఎడ్జ్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 7,500 రూపీస్ స్టాక్ కాస్త సో ఇప్పుడు ప్రస్తుతం 3,690 అంటే ఆల్మోస్ట్ ఒక 40-50% కరెక్ట్ అయింది స్టాక్. ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే ఈ స్టాక్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో కంటిన్యూస్ షార్ప్ ఫాల్ ఏదైతే మేజర్ సపోర్ట్ అనుకున్నామో ఆ సపోర్ట్ కూడా బ్రేక్ అయ్యి కంటిన్యూస్ ఫాల్ అవుతుంది. ప్రస్తుతం 3,690 3,700 రీజన్లో ఉంది. ప్రస్తుతం మేజర్ సపోర్ట్ దగ్గరే ఉంది ఫ్రెండ్స్. ప్రీవియస్గా ఇది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది, సపోర్ట్ దగ్గర ఉంది. ఇక్కడ రివర్సల్ వస్తే మాత్రమే యాడ్ చేయండి. లేదా బెటర్ లెవెల్స్ ఏంటి అంటే కనుక 3,000 నుంచి 3,200 బెటర్ లెవెల్స్ ఫ్రెండ్స్. మార్కెట్ క్రాష్ కాకముందు ఈ స్టాక్ అరౌండ్గా 3,000 నుంచి 3,200 రేంజ్లో ట్రేడ్ అయింది. సో ఆ తర్వాత చాలా టైం ఇక్కడ సస్టైన్ అయిన తర్వాత మాత్రమే పైకి వెళ్ళింది. ఒకవేళ మీరు ఈ స్టాక్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేద్దాం అనుకుంటే కనుక రేపు ఏమైనా ఈ స్టాక్ 3,690 బిలో లేదా 3,600 బిలో వచ్చేస్తే కనుక వెయిట్ చేసి 3,000 నుంచి 3,200 మధ్యలో బై చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో అప్పటిదాకా వెయిట్ చేయండి. ఈ కంపెనీ ఫండమెంటల్స్ గురించి అడుగుతున్నారు. ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి. లాంగ్ టర్మ్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో అంత మంచి రిటర్న్స్ చూడండి మార్కెట్ క్రాష్ తర్వాత కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. అంతకు ముందు కూడా ఈ స్టాక్ ఎప్పుడు కూడా మల్టీ బ్యాగర్ స్టాక్ అనమాట. బట్ ప్రస్తుతం హెవీ కరెక్షన్ అవుతుంది. సో కరెక్షన్లో ఎప్పుడు కూడా వెంటనే ఇన్వెస్ట్ చేయకండి. కొంత రివర్సల్స్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. అందువల్ల 3,000 నుంచి 3,200 లెవెల్స్ చాలా మంచి లెవెల్స్ ఫ్రెండ్స్. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి లక్ష్మీ కెమికల్స్, లక్ష్మీ ఆర్గానిక్స్. సో మనం ప్రీవియస్గా ఒక వీడియో చేసాం అరౌండ్ 400 లెవెల్ దగ్గర ఉన్నప్పుడు. సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ స్టాక్ వచ్చేసరికి 494 దాకా వెళ్ళింది. ప్రస్తుతం మళ్ళీ కూడా కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో మేజర్ సపోర్ట్ ఏదైతే 400 అనుకున్నామో ఆ 400 లెవెల్ అనేది బ్రేక్ అయింది ఫ్రెండ్స్. సో 400 లెవెల్ బ్రేక్ అయింది. సో కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. ప్రస్తుతం 357 అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం కూడా సపోర్ట్ దగ్గర క్లోజ్ అయింది. బట్ ఇంకా కూడా ఓవరాల్ ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్
అని ఉంది. స్టాక్ ఇంకా కూడా పడే ఛాన్స్ ఉన్నాయి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ప్రస్తుతం చేయకండి. సో ఎప్పుడు చేస్తారంటే కనుక మార్కెట్ కొంత పాజిటివ్గా వెళ్ళి, మార్కెట్ కొంత పైకి వెళ్ళి, నిఫ్టీ కనుక పైకి వెళ్ళి, సో ఈ స్టాక్ కూడా 410 రూపీస్ అబోవ్ కనుక సస్టైన్ అయితే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. ప్రస్తుతం అయితే కనుక పడుతుంది కదా అని ఇన్వెస్ట్ చేయకండి. సో 410 అబోవ్ సస్టైన్ అయితే కనుక అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం బెటర్ అనమాట. సో ఇది లక్ష్మీ కెమికల్స్ గురించి. సో ఇవన్నమాట స్టాక్స్. చాలామంది రిక్వెస్ట్ చేశారు CDSL, అదాని విల్మా, JublFoods, అలాగే Naukri.com, అలాగే లక్ష్మీ కెమికల్స్. సో ఇంకా ఏమైనా స్టాక్స్ మీకు నా వ్యూ కావాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోస్ట్ రిక్వెస్టెడ్ స్టాక్స్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ప్రీమియం వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవుదాం అనుకుంటే కనుక, సో మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దాన్ని కాంటాక్ట్ అవ్వండి. సో ఈరోజు కూడా మేము 16,200 పుట్ ఆప్షన్ ఇచ్చాం. ఆల్మోస్ట్ ఇది 100 రూపీస్ దగ్గర నుంచి 200 దాకా కూడా వెళ్ళింది. సో హోల్డ్ చేయమని చెప్పాము. ఆల్మోస్ట్ 90 నుంచి 98% రిటర్న్స్ అనేది వచ్చిందనమాట. ఆ తర్వాత 34,500 పుట్ ఆప్షన్ ఇచ్చాం. ఇది అరౌండ్ 50 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయింది. బట్ రిస్క్ తీసుకున్న వాళ్ళని హోల్డ్ చేయమని, ఆ తర్వాత రికవరీ కూడా అయింది. సో ఇది ఆల్మోస్ట్ తర్వాత అరౌండ్ 100 పాయింట్స్ పైకి కూడా వెళ్ళింది అనమాట. అక్కడ కూడా ప్రాఫిట్ బుక్ చేశాను, హోల్డ్ చేసి లాస్లో కూడా హోల్డ్ చేశాను. ఆల్మోస్ట్ 30,000 లాస్ నుంచి హోల్డ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఆ తర్వాత అది మళ్ళీ కూడా ప్రాఫిట్కి రాగానే, సో మంచి ప్రాఫిట్ రాగానే బుక్ చేసుకున్నాను. సో ఆల్మోస్ట్ ఇక్కడ రోజు 52,000 అరౌండ్గా ప్రాఫిట్ వచ్చింది. బట్ మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వండి, డీటెయిల్స్ సెండ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.